కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గుర్తుంచుకో గుర్తుంచుకో కత్తెర గుర్తుకే. నరసింహగూడెం గ్రామ ప్రజానికానికి అందరికీ నమస్కారం అండి. నా పేరు పులి నాగేశ్వరరావు. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. ప్రతి ఒక్కరు కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నరసింహగూడెంలో అభివృద్ధి పనులు చేయించాలని ముందుకు వచ్చాను. మా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి నుండి మన గ్రామానికి అభివృద్ధి డెవలప్ కోసం అన్ని రకాల నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తానని కోరుకుంటున్నాను. నేను నరసింహగూడెంలోనే ఇప్పుడు 24 గంటలు ఉంటాను. ప్రతి ఒక్కరికి ఏ ఆపది సాపది వచ్చినా ఇంటి ముందే ఉంటాను. మీరు ఎవరైనా నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నాను. మీ కష్ట సుఖాలలో భాగస్వామినై అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటానని మీ అందరికీ మాటిస్తున్నాను. మన ఊరిలో డెవలప్మెంట్ కోసం గ్రామానికి లింక్ రోడ్లు లేకపోవడం వల్ల రైతు కూలీలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు. కాబట్టి అన్ని రోడ్లు కూడా మన మంత్రి గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తానని అందరికీ మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. నరసింహగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పులి నాగేశ్వరరావు గారి కత్తెర గుర్తుకి అదేవిధంగా గ్రామాభివృద్ధికి నేను అధికారం ఉంది. ఎమ్మెల్యే గారు ఉండు, రాష్ట్ర గవర్నమెంట్ ఉంది, మంత్రి గారు ఉండు. ఏ పని అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ తలుచుకుంటే కాదనేది ఏం లేదు. అదేవిధంగా సర్పంచ్ ఉంటే మనం అధికారం ఉంటే ఏదైనా చేయగలుగుతాం, అధికారం లేనిది ఏం చేయలేం. అదేవిధంగా ఇంతకుముందు కూడా చాలా డెవలప్ జరిగింది, ఇక కూడా జరుగుద్ది. దాని విషయంలో సందేహం ఏది లేదు. ఏదో బయట వ్యక్తులు వచ్చి 2 మాటలు చెప్పి పబ్బం గడుపుకొని అవకాశ రాజకీయాలు చేసి బయట వారికి అవకాశం ఇవ్వద్దని. అదేవిధంగా ఆయన ఉండేటోడు కాదు, స్థానికంగా ఉండేటోడు కాదు, ఎక్కడో ఉంటాడు. మనకి ఏదైనా సర్పంచ్ పని వచ్చిందంటే గ్రామంలో ఒక మనిషికి ఆపద వచ్చిందంటే హైదరాబాద్ పోవాలి. ఈడ రేపు గెలిస్తే 5 సర్పంచుల కాడి అవుతారు. అదేవిధంగా డబ్బు అహంకారంతో నేను ఆ డబ్బు ఇచ్చి గెలుస్తా చేస్తామంటే జనం పిచ్చోళ్ళు ఏం కాదు. అదేవిధంగా ప్రతి మనిషి ఆలోచించాలి. లింక్ రోడ్లు ఉన్నాయి, లింక్ రోడ్డు విషయంలో కానీ అధికారం ఉంటే అవుతుంది, అధికారం లేనిది ఏం కాదు. సర్వల అన్నం ఉంటే వచ్చిన 4 మనసులో పెట్టగలుగుతాం. సర్వల అన్నం లేనప్పుడు ఎవరేం చేయలేరు. అదేవిధంగా నేను అది చేస్తా, గుడి కడతా, బడి కడతా, ఇవన్నీ మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకోవడానికి తప్ప అవకాశవాద రాజకీయాలు చేసి మంచిగా ఉన్న వ్యవహారాన్ని అంతా చెడ్డగొట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి గుడి కడతా, బడి కడతా, నేను బొడ్డ వేస్తా, అది ఎవరి వల్ల కాదు, అది నాగయ్య వల్లనే సాధ్యపడుద్ది. లింక్ రోడ్లు కానీ ఇంకేదన్నా కానీ అభివృద్ధి విషయం వల్ల అధికారం ఉన్నోనికే పట్టం కట్టాలి. మాయమాటలు చెప్పి అడిపోయి ఇడిపోయి ఊళ్ళో ఉండేటోళ్ళు కాదు, పోయేటోళ్ళు కాదు. ఒక 15-20 సంవత్సరాల కింద నుంచి ఊళ్ళో నుంచి వెళ్ళిపోయి ఇవాళ వచ్చి నాకు అది కావాలి ఇది కావాలంటే అది సాధ్యపడే విషయం కాదు. మిత్రపక్షాల అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మనవి చేస్తూ అందరం గ్రామ ప్రజలందరూ కలిసి కత్తెర గుర్తుకి అమ్మెల్యే ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. మన ఓటు మా కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించండి. మా అన్న పులి నాగేశ్వరరావు వారికి గెలిపించే అందరికీ ఓటర్స్ అందరికీ మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఊళ్ళో ఉండేవారు నాగేశ్వరరావు అన్న ఊళ్ళో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా ఈ రోడ్లైనా ఏ డ్రైనేజీలైనా ఏదైనా సీసీ రోడ్లు అలాంటి ఏదైనా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి పైన అధికారం ఉన్నది. మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారి తరఫున మేము మా పనులు ఏదైనా మా కృషి చేస్తూ మా పని చేసుకొని మా సర్పంచ్ గారు అందుబాటులో ఉండి ఏదైనా మీకోసం గ్రామ ప్రజల కోసమే ఆయన ఉంటుండు. పార్టీ కోసం, ప్రజల కోసం పని చేయడానికే నాగేశ్వరరావు అన్న ఈ సర్పంచ్ హోదాకు రావాలని కోరుకున్నారు. కాబట్టి దయచేసి ఈ అమూల్యమైన ఓటు మా నాగేశ్వరరావు అన్నకి కత్తెర గుర్తుకే ఓటేయండి. ధన్యవాదాలు తెలుపుకున్నాం, ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ప్రతి మళ్ళీ ఒకసారి అందరి గ్రామంలో ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఈ ఊరిలో ఉన్న చదువుకున్న వ్యక్తులకి, చైతన్యవంతులకి, ఈ ఊరిని
బాగు చేయాలనుకునే ఆదర్శవాదులకి నా ముఖ్య విన్నపం ధర్మ సమాజ్ పార్టీ తరఫున చెప్పేది ఏంటంటే, ఒకటే మిత్రులారా, మీరు గమనించండి. ఈ ఊర్లో 70 సంవత్సరాల నుంచి ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి, అసలు ఏ విధంగా రాజకీయాలు ప్రయాణిస్తున్నాయి, యువతను ఎందుకు రాజకీయంగా రానియట్లేదు, ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు అంటే, ఈరోజు మిత్రపక్షాలైనటువంటి ధర్మ సమాజ్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయినటువంటి నిజాయితీపరుడైనటువంటి పులి నాగేశ్వరరావు గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడానికి ముఖ్య కారణం ఏంటంటే, మిత్రులారా, మీరు ఒకసారి గమనించండి. ఈ ఊరు రాజకీయం ఏమవుతుందంటే, దళితులైనటువంటి ఎస్సీ సామాజిక వర్గానిపైన అగ్రకులాలైనటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయి అంటే, మిత్రులారా, నేను చూసి అడుగడుగున ఒక విధంగా చెప్పాలంటే ఆర్థికంగా, మానసికంగా, రాజకీయంగా, కుట్రల పరంగా ఎన్నో విధాలుగా అడుగడుగున మోసం చేస్తూ వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం, ఎటువంటి అభివృద్ధి జరగకుండా అణగారిన వర్గాలందరినీ నాశనం చేస్తూ ప్రతి అడుగడుగున వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు నా గుండె రగిలి నేను బయటికి వెళ్ళా. అప్పుడు నాకు అన్న కనపడ్డాడు. అన్న కనపడి, తమ్ముడు కలిసి ప్రయాణం చేద్దాం, ఈ ఊరి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామంటే నేను అన్నతో పాటు బయలుదేరా. అదొక్కటే నాకు కారణం. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలైనటువంటి మనమంతా కలిసి ప్రయాణించాలి, అభివృద్ధి వైపు బయటికి వెళ్ళాలి. ఈ ఊరిలో రాజకీయాల పెనుమార్పు కోసమే ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బయలుదేరింది. అదొకటి నేను బాజాప్తగా చెప్పగలను. ఎందుకు ఈ పెనుమార్పు వల్ల ఏమి అవసరం, ఈ నాగేశ్వరరావు వల్ల ఏం అవసరం, ఈ కూటమి వల్ల ఈ గ్రామానికి అసలు ఏం అవసరం ఉంది, అడుగడుగున ఆ ఎస్సీ కాలనీ పై బజార్ నుంచి ఈ కిందికి ఉన్న ముస్లిం కాలనీ కింది బజార్ వరకు, అటు ఉన్న బీసీ కాలనీ నుంచి ఇటు ఉన్న రెడ్డి కాలనీ వరకు ఏంది అసలు ఈ రాజకీయాలు, ఈ ఊరు ఎందుకు ఇంత కుట్రలతో అడుగడుగున ఎవడో ఏమో జరుపుకొని ప్రజల్ని బలి చేస్తున్నారు, అమాయక ప్రజల్ని బలి చేస్తున్నారు, కుట్రలతో ఎంతో మందిని చంపుకుంటున్నారు. అసలు ఎందుకు చంపుకోవాలి, ఎందుకు కుట్రలు పడాలి? రాజకీయం అంటే డబ్బుతోటేనా, రాజకీయం అంటే కుట్రలతోటేనా, కసితోటేనా అని రగిలి బయటికి వెళ్ళిన వ్యక్తిని నేను. అందుకు నాకు నాగన్న సపోర్ట్ చేసిండు. ఇలాంటి రాజకీయాలు మేము చేయదలుచుకోవట్లే. ఇప్పటి వరకు జరిగిన రాజకీయాలన్నీ స్వస్తి పలకాలి, స్వస్తి పలుకుతూ మరో 20 సంవత్సరాలు ఈ కూటమి ముందుకెళ్ళాలి, మంచి అభివృద్ధిలో ముందుకెళ్ళాలని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రజలందరికీ ఏ సమస్య ఉంది, గ్రామంలో అడుగడుగున సమస్యలేంటి, సమస్యలపైన పోరాటానికి ఈ కూటమి వస్తుంది.